వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్ విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతున్నానండి. గ్రీటింగ్స్ టు యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ బిలవ్డ్ వన్స్ ఇన్ జీసస్ నేమ్. వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ and have a wonderful blessed afternoon. So all the glory to Jesus. So really happy to meet you all my dear friends once again. మీ అందరిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. యేసయ్య నామమున ఇక్కడ ఫేస్బుక్ లైవ్ విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతున్నానండి. మీ అందరిని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ మధ్యాహ్న కాలంలో మరి పరిశుద్ధ వాక్యాన్ని మనము మరి ధ్యానించుటకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవాతి దేవుడైన యేసయ్యకి నేను పాదాభివందనం చెల్లిస్తున్నాను. కాబట్టి యేసయ్యకి స్తోత్రం వందనాలు తెలుపుతున్నానండి. ప్రైజ్ ద లార్డ్ వన్స్ అగైన్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్ మై డియర్ బిలవ్డ్ వన్స్, మై డియర్ ఫ్రెండ్స్ and my dear brothers and sisters. Praise the Lord. Yeah, hope you are all fine, hope you are all good in Jesus name. So let's we rejoice in the Holy Spirit God. Yeah, praise the Lord. Joel Janardhan Raju, praise the Lord. Welcome today Facebook live. Hallelujah. Thank you Jesus, thank you Lord, thank you my personal savior, thank you Lord. Okay, hallelujah. Thank you Jesus, 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 thank you. Praise the Lord andi, praise the Lord. Thank you Jesus. Yes, sorry for the delay, sorry. Yes, praise the Lord. Hallelujah. Thank you Jesus. So hope you are all good in Christ. Really happy to meet you all once again in Jesus name. యేసయ్య నామమున మీ అందరిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ విధంగా మీతోటి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో let's start the worship. ఆరాధనతో స్టార్ట్ చేద్దామండి. and the word of God will be there. వాక్యం ఉంటుంది and last the prayer will be there. ప్రార్థన ఉంటుంది. so let's rejoice in the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవునిలో మనం ఆనందిద్దామండి. so all the glory to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఓకేనండి, మనం ఆరాధిద్దాము. సృష్టికర్త యేసుదేవా అనే పాటతోటి మనము యేసయ్యని ఆరాధిద్దామండి. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకారాజ సకలము నీవేగా, సర్వలోకానాథ సమస్తము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో నీటిని అద్భుత రసముగా మార్చి, కనులేని అందులకు చూపునొసగి, చెవిటి మూగలకు మాటలు నేర్పితివే. కానాన్ వివాహములో నీటిని అద్భుత ద్రాక్షారసము చేసి, కనులేని అంధులకు చూపునొసగి, చెవిటి మూగలకు మాటలు నేర్పితివే. నీకు సాధ్యమిది లేనే లేదు. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకానాథ సకలము నీవేగా. సర్వలోకారాజ సమస్తము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. హే సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును.
ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త అయిన యేసయ్యని మనం ఆరాధిస్తూ ఉన్నామండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును, సర్వలోకానాథ సకలము నీవేగా, సర్వలోకారాజ సమస్తము నీవేగా, సన్నుతెంతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. థ్యాంక్ యూ జీసస్. ఓకేనండి, మనము ప్రార్థన చేసుకొని వాక్యంలోకి అడుగు పెడదాము. లెట్స్ సింగ్ ద వన్ మోర్ ఇంగ్లీష్ సాంగ్ అండ్ గోస్ ఫర్ ద లైవ్ ప్రీచింగ్. ఇంకొక ఇంగ్లీష్ పాట పాడుకొని మన లైవ్ ప్రీచింగ్ లోకి వెళ్ళిపోదామండి. God is good in all the time. He put the song and praise in this heart of mine. God is good all the time through the darkest night. His light will shine. God is good. God is good all the time. We are the sinners and so unworthy. Still as to He choose to us to die. He put it His Holy Spirit. Now they can stand and testify that His love is amazing and His mercy there is never end. God is good all the time. He put the song and praise in this heart of mine. God is good all the time through the darkest night. His light will shine. God is good. God is good all the time. So all the glory to Jesus. My dear brothers and sisters, సహోదరి సహోదరుడా, విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున మరొకసారి నేను వందనాలు తెలుపుతున్నాను. ఐ ఆల్వేస్ రిజాయిసింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్ డైలీ లైక్ దిస్. ఇలాగ నేను పరిశుద్ధాత్మ దేవుల్లో అనుదినము ఆనందించడం నాకు చాలా ఇష్టం అండి. సో ఐ లవ్ టు సింగ్ ద మెనీ సాంగ్స్ ఇఫ్ ద టైమ్ ఇస్ దేర్. టైం కానీ ఉంటే నేను ఎన్ని పాటలైనా పాడతానండి. సో 3 to 4 ఓన్లీనా, 3 to 4 వరకే. కాబట్టి లెట్స్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని స్టార్ట్ చేద్దామండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరందరూ దయచేసి మరి కళ్ళు మూస్తే లెట్స్ టు ద స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందామండి. హల్లెలూయా 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 లా రబా షి రా లా రబా సి కరబా మమరీన మాజియా రబా బాబా ఓరి బాకా రబా షి కరబా బాబా బాబా రిద్ర మాసి కరబా బాబా బాబా ఓ షలరంద్రిన్ యోత్రరి సి కరబా బాబా బాబా రిలలంద్రిన్ యోత్రరి జియా రబా బాబా రియా రబా బాబా లీర మాసి కర రోజియా రబా బాబా రీన మాషత్రిన్ యో. మహోన్నతుడు అద్వితీయుడు ఆలోచనకర్త నీకే వందనాలు. సకల ఆశీర్వాదాలకు తండ్రి, నేను కారణబద్ధులకు గొప్ప తండ్రి, మిమ్మల్ని కొనియాడుతున్నాం. మీకే వందనాలు. సృష్టికర్త అయిన దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు తండ్రి యేసేపు జీవితం గురించి మేము పార్ట్ 2లో ఉండగా తండ్రి, నయ్యా తండ్రి నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందండి అయ్యా. నేను చెప్తే ఎవరు వినరు, కానీ తండ్రి నువ్వు బోధిస్తే బోధకుడువై అందరూ వింటారు. కాబట్టి తండ్రి నీ ఆత్మ చేత తండ్రి నేను తండ్రి అభిషేకించమని, ప్రతి బిడ్డని తండ్రి ఇక్కడ వీరికి మారు మనసు దయచేయమని, రక్షణ సునాదంతో వీరి హృదయాన్ని నింపమని, ఆయా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో వీరిని మీరు తాకమని, మీ అగ్ని అభిషేకం చేత తండ్రి నేను తండ్రి బిడ్డల్ని నడిపించమని, నీ ఆత్మ చేత తండ్రి నేను కార్యాలు జరిగించమని, శక్తి చేత కాదు బలం చేత కాదు నీ ఆత్మ చేత కార్యాలు చేయమని. యేసేపును అభిషేకించిన దేవుడివి, యేసేపును దర్శనం ద్వారా మీరు దర్శించిన దేవుడివి, యేసేపుతో మాట్లాడిన దేవుడివి, మాతో కూడా మాట్లాడే దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవ తండ్రి స్థావరం అంతా తండ్రి నీ ఆదిలో తీసుకోమని, నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో ప్రతి బిడ్డని తాకమని తండ్రి, పాపపు కట్ల నుంచి విడుదల చేయమని వేడుకుంటూ తండ్రి, విత్తబడుతున్న ఈ వాక్యాన్ని మీరు దీవించమని, హృదయాలు ఫలింప చేయని వేడుకుంటూ, నన్నేం తగ్గించు నా హెచ్చిస్తేసని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ అండి. 1 minute ప్లీజ్, ఓ జస్ట్ 1 minute. Okay, thank you Jesus. Yes, sorry for the delay. Okay, now we are going to discuss about the జోసెఫ్ డ్రీమ్స్. మనం యేసేపు గురించి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామండి. అబౌట్ ద జోసెఫ్ డ్రీమ్స్. మరి యేసేపు గురించి మనం ఇక్కడ యేసేపు కలిగిన కళల గురించి, ద విజన్స్ దర్శనాల గురించి, అబౌట్
ఫ్యూచర్, అతడి ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో గాడ్ ఈస్ ఆల్రెడీ రివీల్డ్ టు హిమ్. యేసయ్య ఆల్రెడీ అతనికి చూపించి ఉన్నాడండి. సో నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద జెనసిస్ 37 చాప్టర్ 9th వర్స్. ఇప్పుడు మనము ఆది కాండము 37 చాప్టర్ 9th వర్స్ ఒకసారి మనం చదువుదామండి. ఓకే, ఆది కాండము 37 చాప్టర్ 9th వర్స్. Now first vision is over, మొదటి కళ అయిపోయింది. Now we are going to discuss about the second dream of the Joseph. యేసేపు రెండో కళ గురించి, సెకండ్ విజన్, ఆ దర్శనం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నామండి. సో లెట్స్ రీడ్ దట్. ఒకసారి మనం చదువుదాం. Then he dreamed another dream and told it to his brothers and said, behold, I have dreamed another dream. Behold, the sun, the moon and the 11 stars were bowing down to me. ఇక్కడ మరి యేసేపు కలిగిన మరి దర్శనం గురించి ఇంకోటి మనం చూడబోతున్నామండి. అది ఏంటంటే ఇంకొక కళ కన్నాడు అనమాట యేసేపు. లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దాము. అతను ఇంకొక కళ కని తన సోదరుతో తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడేనని చెప్పానండి. వాట్ ఈస్ హిస్ డ్రీమ్? అతని విజన్ ఏంటండి? వాట్ ఈస్ హిస్ డ్రీమ్? అతని కళ ఏంటి? వాట్ ఈస్ హిస్ విజన్? అతనికి కలిగిన దర్శనం ఏంటండి? సన్, సూర్యుడు, మూన్, మరి చంద్రుడు, ఆల్ దట్ అనదర్ ప్లానెట్స్, మరి ఏంటండి? సూర్య చంద్ర నక్షత్రములు, స్టార్స్ అన్ని కూడా ఇట్ వాస్ బోయింగ్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జోసెఫ్. యేసేపు దగ్గర అవన్నీ కూడా సాష్టాంగ పడుతున్నాయంటండి. సన్ ఎవరంటే, ఈ సన్ ఎవరంటే జోసెఫ్ ఫాదర్, మరి యేసేపు తండ్రి. మదర్ వచ్చేసి మరి మూన్ అంట. మరి ఆల్ ద బ్రదర్స్, ఆ సోదరులందరూ కూడా దే విల్ బౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జోసెఫ్. యేసేపు ఎదుట సాష్టాంగ పడతారంటండి. దిస్ ఈస్ ద ఫ్యూచర్ విజన్. ఇది ఏంటంటే జరగబోయే ఫ్యూచర్ గురించి గాడ్ ఈస్ స్పోకెన్ టు ద జోసెఫ్ త్రూ బై ద డ్రీమ్స్. యేసయ్య ఇక్కడ మాట్లాడి ఉన్నారు అతనికి కలిగిన దర్శనాల గురించి. టుడే యు విల్ గెట్ ద మెనీ విజన్స్. నీకు ఈరోజు ఎన్నో దర్శనాలు కలిగి ఉండొచ్చు. ఇట్ విల్ కమ్ బై ద లార్డ్. యేసయ్య దగ్గర నుంచి వచ్చే దర్శనాలు అనేకం నీకు వచ్చి ఉండొచ్చు అండి. మెనీ 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 డ్రీమ్స్, ఎన్నో రకరకాల డ్రీమ్స్, ఎన్నో రకరకాల కళలు నీకు కలిగి ఉండొచ్చు అండి. మెనీ మెనీ విజన్స్ ఫ్రమ్ ద లార్డ్. యేసయ్య దగ్గర నుంచి నీకు అనేకమైన దర్శనాలు కలిగి ఉండవచ్చు అండి. బట్ కానీ ఏంటంటే the people is not recognizing that is that vision from the Lord or it is the vision from the devil. ఏంటంటే చాలా మంది గుర్తించలేకపోతున్నారు ఇది నిజంగా యేసయ్య దగ్గర నుంచి వచ్చిన దర్శనమా లేకపోతే సాతాన్ దగ్గర నుంచి వచ్చినదా అని. సాతాన్ ఆల్సో can show the visions. అపవాది కూడా నీకు దర్శనాలు చూపించగలుగుతాడండి. సాతాన్ ఆల్సో can show you the many dreams. రకరకాల మరి డ్రీమ్స్ చూపిస్తాడండి. రకరకాల కళల్ని చూపిస్తాడు. ఇన్ ద డ్రీమ్స్, ఆ కళలలో ఎలా చూపిస్తాడంటే యు ఆర్ బికమ్ వెరీ రిచ్, ఎంతో పెద్ద ధనవంతుడుగా ఉన్నట్టు సాతాన్ చూపిస్తాడండి. యు ఆర్ వెరీ వెరీ రిచ్, బిలియనర్ గా చూపిస్తారండి. యు ఆర్ ద ఇంటర్నేషనల్ లెవెల్, ఓ యు వాస్ రైజ్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో రైజ్ అయినట్టు చూపిస్తాడండి. ఆల్ యువర్ డ్రీమ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. నీకు జరగబోయేవన్నీ నువ్వేదైతే కళలు కన్నావో అవన్నీ కూడా డ్రీమ్ గర్ల్ కానీ, డ్రీమ్ బాయ్ కానీ, మరి డ్రీమ్ గర్ల్ కానీ, కళల రాజు కానీ, కళల రాణి కానీ నెరవేరినట్టు నీ ముందు ఉన్నట్టు ఎవ్రీథింగ్ హీ విల్ షో ఇన్ ద డ్రీమ్స్. అన్ని కూడా సడన్ ఈస్ హ్యావింగ్ దట్ అథారిటీ. అపవాదికి అధికారం ఉందండి. వాడు అవన్నీ కూడా చూపించి హీ విల్ మెస్మరైజ్ యూ. వాడు ఏం చేస్తాడంటే నిన్ను మాయ చేస్తాడు. Now many people are getting the dreams today. ఎంతో మందికి కళలు వస్తున్నాయి. many visions are coming. ఎన్నో దర్శనాలు వస్తున్నాయి. but not fulfilling. ఎందుకు నెరవేరడం లేదంటే that visions are came from the demons. అపవాది దగ్గర నుంచి వచ్చి ఉన్నవండి. so we have to know that. మనం తెలుసుకోవాలి which spirit we are leading today. ఏ ఆత్మ చేత నువ్వు నడిపింపబడుతున్నావో ఒక్కసారి నువ్వు పరీక్షించుకోవాలి. my dear brother and sister, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. so let's see, ఇక్కడ మనం చూద్దాం అబౌట్ ద జోసెఫ్ విజన్స్. యేసేపు కళ గురించి మనం చూస్తున్నామండి. సన్, ఈ సూర్యుని గురించి మనం చూస్తున్నామండి. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ద సన్ అండ్ ద మూన్ అండ్ ఆల్ ద స్టార్స్ వాస్ బౌడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అన్ని కూడా ఏంటి? సూర్య చంద్ర నక్షత్రం, సూర్య చంద్ర నక్షత్రాలు మరి సమస్తము కూడా యేసేపు ఇక్కడ ఏమవుతున్నారండి? సాష్టాంగ పడుతున్నాయంట. దిస్ ఇస్ ట్రూనా? ఇది జరగబోతుంది కదా. ఏందో మనకు జరగబోతుంది ఏంటో ఫ్యూచర్ మనకు తెలుసు కదా అండి. రియల్లీ జోసెఫ్ బ్రదర్స్, యేసేపు మరి సహోదరులందరూ వచ్చి దే వాజ్ బౌడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జోసెఫ్. యేసేపు ముందు వచ్చి వాళ్ళు సాష్టాంగ పడతారండి.
వి నో దట్ వై, మనందరికీ తెలుసు, మనం రాబోయే చాప్టర్స్ లో మనం చూడబోతున్నాము. సో దిస్ విజన్ వాజ్ ఫుల్ఫిల్డ్, ఇది నెరవేరింది ఇన్ యువర్ లైఫ్, ఇప్పుడు నీ జీవితంలో. నౌ ద సన్ అండ్ ద మూన్ అండ్ ద స్టార్స్ ఈజ్ అబౌట్ అవర్ లైఫ్, మన జీవితం గురించేనండి అది. ఇట్ ఈస్ అబౌట్ యువర్ ఫ్యూచర్, నీ ఫ్యూచర్ గురించేనండి. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ అ జోసెఫ్ విజన్, అది యేసేపుకు వచ్చిన దర్శనమే కాదండి. ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితంలో ఎవ్రీ క్రిస్టియన్ ఫ్రెండ్స్, మరి క్రైస్తవ సహోదరులలో ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులలో ఆల్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రైస్తవ కమ్యూనిటీలో అందరికీ చెందిందండి ఈ దర్శనము. దిస్ డ్రీమ్, ఈ కళ అందరికీ చెందింది. ఎవ్రీవన్, అందరికీ అనండి. నాట్ ఓన్లీ ఫర్ ద జోసెఫ్, యేసేపుకే కాదు. యు హావ్ టు రూల్ యువర్ ఫ్యామిలీ లైక్ ఎ జోసెఫ్. యేసేపు ఎలాగా తన కుటుంబాన్ని ఏలిండో అలాగ నువ్వు ఏలాలండి. అండ్ ద సన్ అండ్ ద మూన్ స్టార్స్, సన్ సూర్యుడు, చంద్రుడు, మూన్ గురించి చూస్తే ఇట్ ఈస్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ గురించి జీసస్ ఈస్ సేయింగ్, యేసయ్య చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటంటే యూ హ్యావ్ టు బి ఇన్ దిస్ వరల్డ్ లైక్ ఎ సన్ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలాగ ఉండాలంటే సూర్యుడిలాగా నువ్వు వెలిగింపబడి యేసయ్య వాక్యాన్ని ప్రకటించాలని దాని అర్థం. అండ్ మూన్, మరి చంద్రుడి గురించి ఏం చూస్తున్నాము అని అంటే దట్ మూన్ రికగ్నైజెస్, మరి చంద్రుడి గురించి మనం ఏం చూస్తున్నామంటే వెన్ యూ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ఇట్ హ్యాస్ టు టచ్ దేర్ హార్ట్ బై ద హోలీ స్పిరిట్ ఫైర్, పరిశుద్ధాత్మ అగ్ని చేత అది నింపబడాలండి. సమ్ టైమ్స్ వీఆర్ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మనం యేసయ్య వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఇట్స్ గోయింగ్ వెరీ సాఫ్ట్ వే, సున్నితంగా వెళ్తుందండి. ఇట్ విల్ బి వెరీ సాఫ్ట్ మేనర్, ఎంతో నెమ్మదిగా మనం చెప్తామండి. we will not we will not heartbroken the people, those who are watching the Facebook live today. ఈ లైవ్ చూస్తున్న మీరందరినీ కూడా హృదయాన్ని బద్దలు కొట్టడం నా ఉద్దేశం కాదండి. సమ్ టైమ్స్, కొన్నిసార్లు అవర్ ప్రీచింగ్, మన వాక్యం ఎలా ఉంటుందంటే ఇట్ విల్ గో వెరీ స్మూత్లీ, చాలా నెమ్మదిగా వెళ్ళి ఇట్ విల్ టచ్ ద హార్ట్ బ్రోకెన్ పీపుల్, మనసు గాయం పగిలిపోయిన వాళ్ళని కూడా తాకే విధంగా ఉంటుందండి. సో వెరీ సాఫ్ట్ ప్రీచింగ్స్ వి విల్ టేక్. కొన్నిసార్లు చాలా సున్నితమైన వాక్యాలు తీసుకుంటామండి. యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులుగా, సేవకురాలుగా మేము అలాంటి వాక్యాలు కొన్నిసార్లు మీ ముందు తీసుకొని వస్తామండి. బికాజ్ ఎందుకంటే we know, మాకు తెలుసు how to tackle with the Holy Spirit God persons, those who are not Holy Spirit anointed persons also. మాకు బాగా తెలుసు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకింపబడిన వాళ్ళు ఎక్కడో ఎలాగుంటారో, పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడకుండా ఇంకా బాల్యంలోనే వాళ్ళు ఎలాగుంటారో కూడా తెలుసండి. సో దట్స్ అ కాజ్. అందుకే సో దిస్ మూన్, ఈ మూన్ ఏంటంటే అబౌట్ యువర్ ఫ్యూచర్, నీ ఫ్యూచర్ గురించి చెప్తూ ఉంది. ఆల్ ద స్టార్స్, అక్కడ ఉన్న నక్షత్రాలు అన్ని ఇట్ ఈస్ రికగ్నైజింగ్, ఏం చెప్తున్నాయంటే యూ హ్యావ్ టు షైన్ లైక్ ఎ స్టార్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు ఎలాగ ఉండాలంటే ఈ లోకంలో ఒక గొప్ప నక్షత్రం వలె నువ్వు ఉండాలండి. నాట్ అబౌట్ ద సాతాను కూడా తేజో నక్షత్రం కదండి, అది కాదండి. ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద జీసస్ స్టార్, యేసయ్య ప్రత్యక్షతని వెలుగులోకి తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి. యు హావ్ టు బి లైక్ ఏ అపోస్తుల ఆత్మతో నింపబడాలండి. యు హావ్ టు బి లైక్ ఏ కింగ్ డేవిడ్, దావీదు మహారాజు లాగా మీరు ఉండాలండి. యు హావ్ టు బి లైక్ ఏ పౌలు లాగా మీరు ఉండాలండి. యు హావ్ టు బి లైక్ ఏ రూత్ లాగా మీరు ఉండాలండి. యు హావ్ టు ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఫైర్ డైలీ ఇన్ యువర్ లైఫ్. నువ్వు పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడిన వ్యక్తిగా ఉండాలండి. యు షుడ్ నాట్ బి లైక్ ఏ వరల్డీ పర్సన్, లోకానుసారంగా నువ్వు ఉండకూడదండి. దిస్ డ్రీమ్స్, ఇప్పుడు వచ్చిన ఈ కళలో సెకండ్ డ్రీమ్, ఈ రెండో కళ ఇట్ ఈస్ సేస్ అబౌట్ యు, నీ గురించి కూడా చెప్తుంది. నాట్ ఓన్లీ అబౌట్ ద జోసెఫ్, యేసేపు గురించే కాదండి, అబౌట్ అస్ మనందరికి కూడా ఇది. సో యు హావ్ టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పాలి. యు హావ్ టు ప్రొక్లైమ్ అబౌట్ ద జీసస్, యేసయ్య గురించి నువ్వు వివరించాలండి. యువర్ ఫ్యూచర్, నీకున్న ఫ్యూచర్ ఏంటి? పీపుల్ సేస్ ఏమంటారంటే వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్, నీకు ఉన్న ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని ఎవరన్నా అడిగితే వాట్ యు విల్ సే, నువ్వేం చెప్తావండి? 1 minute, ఐ విల్ డ్రింక్ ద వాటర్. 1 minute, ఒక్క నిమిషం. Yes, I'm sorry. Yeah. What the people says, మనుషులు ఏమంటారంటేనండి, what the people says, మనుషులు ఏమంటారండి, what is your future plans, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి
అంటే నువ్వు భవిష్యత్తులో ఏం చేయబోతున్నావంటే ఐ వాంట్ టు బికమ్ ద డాక్టర్. కొంతమంది ఏమంటారంటే నేను వైద్యుడిని మరి డాక్టర్ని కావాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బికమ్ ద పోలీస్. కొంతమంది ఏమంటారంటే నేను పోలీస్ కావాలనుకుంటున్నాను. సమ్ పీపుల్ కొంతమంది ఏమంటారంటే ఐ వాంట్ టు బికమ్ ద మూవీ హీరో, సినిమా హీరోయిన్ కావాలి. ఐ వాంట్ టు బికమ్ ద మూవీ హీరోయిన్, సినిమా హీరోయిన్ అయిపోవాలి. ఐ వాంట్ టు బికమ్ ఏ బిగ్ ఐ వాంట్ టు బికమ్ ద డిఎస్పీ, నేను డిఎస్పీని అయిపోవాలి. లైక్ దిస్ మెనీ డ్రీమ్స్, ఎన్నో రకరకాల డ్రీమ్స్ అండి. డిఫరెంట్ డ్రీమ్స్, రకరకాల డ్రీమ్స్లలో వెళ్తూ ఉంటారండి. డిఫరెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ రకరకాల. సమ్ పీపుల్ కొంతమంది ఏంటంటే దే వాంట్ టు సెటిల్ ఇన్ ద అబ్రాడ్. మీరేమనుకుంటారంటే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలని మీరు కొంతమంది అనుకుంటారండి. అంటే ఫారిన్ కంట్రీస్, విదేశాలలో సెటిల్ అవ్వాలని కొంతమంది మీరు అలాగా అనుకుంటారండి. డిఫరెంట్ వేస్, రకరకాలుగా మనం ఏంటంటే ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తున్నాం కానీ దిస్ ఇస్ జస్ట్ ద ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ, ఇట్ ఈస్ జస్ట్ టెంపరీ. నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలో అబౌట్ యువర్ ఫ్యూచర్, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలో ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి జస్ట్ ఇస్ ద టెంపరీ, తాత్కాలికమైనవండి. వై యూ కేమ్ టు దిస్ వరల్డ్, ఈ లోకాన్ని నువ్వు ఎందుకు వచ్చావు? వై జోసెఫ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్, ఎందుకు ఈ లోకానికి యేసేపు వచ్చాడు? వై హీ వాజ్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్, ఈ లోకంలోనికి యేసేపు ఎందుకు అడుగు పెట్టాడండి? వై హీ కేమ్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి యేసేపు ఎందుకు వచ్చి ఉన్నాడండి? వై హీ కేమ్ ఎందుకు వచ్చాడండి? టు ప్రొక్లైమ్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్, యేసయ్య సువార్తను ప్రకటించడానికి యేసేపు వచ్చి ఉన్నాడండి. To deliver all his brothers, everyone those who are in the bondages, to deliver them. Joseph was king. యేసేపు ఎందుకు వచ్చి ఉన్నాడండి? వారి అన్నలందరినీ రక్షించడానికి, సహోదరులందరినీ కాపాడడానికి మరి యేసేపు వచ్చి ఉన్నాడండి. దట్ ఈస్ హిస్ లైఫ్ పర్పస్, అతని జీవిత కర్తవ్యం అదండి. వాట్ అబౌట్ యూ, నీ గురించి ఏంటి? యు ఆర్ ద మెనీ ఫ్యూచర్ ప్లాన్స్, ఎన్నో ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి, మెనీ డ్రీమ్స్, ఎన్నో కలలు ఉన్నాయండి. బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి, వాక్య లేఖనాలకు సరిపోవట్లేదండి. బికాజ్ ఎందుకంటే యువర్ డ్రీమ్స్ ఫుల్ ఆఫ్ ద వరల్డ్ డ్రీమ్స్. నీ కళలు ఎలాగున్నాయంట? అంత లోకానుసారమైన కళలే. ఆల్ ద వరల్డ్ మేనర్, అన్ని లోకానుసారమైన, లోకంలో ఎలాగుంటుందో లోక మర్యాద చొప్పునే ఉన్నాయండి అవన్నీ. ఇట్ ఈస్ నాట్ ఫోకసింగ్ అపాన్ ద జీసస్, యేసయ్య వైపు గురి చూపించేలాగా లేవు. వాట్ యువర్ ఫ్యూచర్ సేస్, నీ భవిష్యత్తు నీ గురించి ఏం తెలుపుతుంది ఈరోజు? యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ బిగ్ ఫ్యూచర్, పెద్ద భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఇన్ యువర్ ఫ్యూచర్, నీవు ఉన్న ఈ ఫ్యూచర్ లో డూ యూ హ్యావ్ ద జీసస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? ఆర్ యు ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ అగ్నిభిషేకంతో నింపబడ్డావా? Do you filled with the power of the prophecy, ప్రవచనాత్మతోటి నువ్వు నింపబడ్డావా? Do you filled with full of the visions, దర్శనాల ఆత్మతోటి నువ్వు నింపబడ్డావా? Are you filled with the Holy Spirit fire anointment, పరిశుద్ధాత్మ అగ్నిభిషేకం చేత నువ్వు తాకబడ్డావా? Do you have the experience to speak with Jesus? యేసయ్యతో మాట్లాడే సంభాషణ కలిగిన అలాంటి అనుభవం నీకు ఉందా? ఆర్ యు గోయింగ్ ఇన్ ద స్పిరిట్ రిలమ్, మరి ఆత్మీయంగా ఆ స్పిరిట్ రిలంలో, మరి ఆత్మీయ రిలంలో నువ్వు ముందుకు వెళ్తున్నావా? డిడ్ యు ఎనీ టైమ్ సీన్ ద జీసస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఎప్పుడన్నా మీరు యేసయ్యని చూసారా అండి? ఇఫ్ వి రీడ్ ద బైబిల్ ఓన్లీ వి విల్ నో అబౌట్ ద జీసస్. మనం బైబిల్ చదివితేనే కదా మనకి యేసయ్య గురించి తెలిసేది. బట్ వి వోంట్ రీడ్ ద బైబిల్, మనం బైబిల్ చదవము. వి డోంట్ డూ దట్ సచ్ ఎ థింగ్. అలాంటి మనం చెయ్యము. వి డోంట్ లైక్ ద బైబిల్ రీడింగ్. మనకు వాక్యం చదవడం అంటే నచ్చదండి. బట్ కానీ టు సీ ద మ్యాగజైన్స్ చూడడానికి, టు సీ ద న్యూస్ పేపర్ చూడడానికి, we will sit in front of it, దాని ముందు కూర్చొని we will read bit by bit, ఒక్కొక్క వచనాన్ని న్యూస్ పేపర్ని కానీ మ్యాగజైన్స్ కానీ చదువుతూనే ఉంటారండి. అది యేసయ్య దగ్గరికి వచ్చి వాక్యం చదవమని చెప్తే మనం చదవం. అగైన్ యూ సేస్, మళ్ళీ ఏమంటామంటే డిఫరెంట్ వేస్ ఏమో తెలుసా? ఆల్వేస్ రీడింగ్ ద బైబిల్ ఐఎమ్ గెట్టింగ్ ద బోర్. మై ఫ్రెండ్స్ సేస్, నా స్నేహితులు అంటారండి, ఎప్పుడు వాక్యం చదివితే ఏమొస్తుంది గ్రేస్? బోర్ కొడుతుంది మాకుంటే, వాళ్ళకి బోర్ కొడుతుందంట. సి దట్ టైప్ ఆఫ్ ద క్రిస్టియన్స్, అది లాంటి క్రైస్తవులు ఉన్నారండి. వై యూ కేమ్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి ఎందుకు వచ్చావు నువ్వు? యువర్ ఫ్యూచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ ఫ్యూచర్, భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తుంది. వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? నీ ఫ్యూచర్ ఏంటంటే వై యూ కేమ్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి ఎందుకు వచ్చావు నువ్వు? ఐ టోల్డ్ వై జోసెఫ్ కేమ్, యేసేపు ఎందుకు వచ్చాడో చెప్పాను. వై దట్ డ్రీమ్స్ కేమ్, ఎందుకు అతనికి ఆ కలలు వస్తున్నాయో నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. వాట్ ఈస్ దట్ యువర్ ఫ్యూచర్ సేస్ టుడే? ఈ రోజు నీ భవిష్యత్తు గురించి ఏం తెలుపబడుతుందండి? ఆర్ యు హ్యావింగ్ దట్
ఎక్స్పీరియన్స్ విత్ హోలీ స్పిరిట్ గాడ్? ఆర్ యు ఎన్కౌంటర్డ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్? పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ఎన్కౌంటర్ అయ్యావా? పరిశుద్ధాత్మ దేవుని ఎదుర్కొన్నావా నువ్వు? ఫ్యూచర్ యు సే సర్, యు ఆర్ ఆల్వేస్ టెలింగ్ దట్ ఐ హావ్ ద బిగ్ ఫ్యూచర్, నాకు పెద్ద భవిష్యత్తు ఉందని చెప్తున్నావు. ఇన్ యువర్ ఫ్యూచర్, ఇప్పుడు నీకున్న ఈ భవిష్యత్తులో డూ యు హావ్ ద జీసస్ ఇన్ యూ? యేసయ్య నీలో ఉన్నాడా? ఇస్ జీసస్ స్టేయింగ్ ఇన్ యువర్ హౌస్? నీ ఇంటిలో యేసయ్య నివాసం చేస్తున్నాడా? జోసెఫ్ హార్ట్, యేసేపు హృదయంలో జీసస్ ఇస్ డ్వెల్డ్. యేసయ్య మరి ఏమై ఉన్నాడంటే నివాసం చేస్తున్నాడండి. జోసెఫ్ హౌస్, యేసేపు ఇంటిలో ఆల్ అనదర్ వాళ్ళ గురించి ఆల్ అబౌట్ హిస్ బ్రదర్స్, తన సోదరులు వదిలేయండి, అబౌట్ హిస్ లైఫ్, అతని జీవితంలో జీసస్ ఇస్ దేర్, యేసయ్య ఉన్నాడండి. ఆల్వేస్ జోసెఫ్ ఒబేడ్ జీసస్, యేసయ్యకి లోబడుతూనే ఉన్నాడండి. ఇన్ హిస్ చైల్డ్హుడ్, అది చిన్నతనం నుంచి టిల్ నౌ ఇప్పుడు వరకు ఆల్వేస్ ఒబేయింగ్ ద జీసస్, యేసయ్యకి లోబడుతూనే ఉన్నాడండి. దర్శకుడు జోసెఫ్ వాజ్ బ్లెస్డ్, అందుకే యేసేపు దీవెన పొందినాడు. దర్శకుడు జీసస్ వాజ్ కమ్యూనికేటెడ్ విత్ హిమ్ త్రూ బై ద డ్రీమ్స్, అందుకే యేసయ్య అతని అలాగ కలల ద్వారా దర్శించి ఉన్నారండి. డూ యూ గెట్ లైక్ ద డ్రీమ్స్? అలాంటి దర్శనానికి వస్తాయా? విల్ గెట్ ఆల్ ద డిఫరెంట్ డ్రీమ్స్. అక్కడ కళలు వస్తాయి. సమ్ పీపుల్ విల్ గెట్ డ్రీమ్. కొంతమందికి ఎలాంటి కళలు వస్తాయంటే రికార్డింగ్ దట్ యు గాట్ ద లా మనీ, డబ్బులు వచ్చినట్టు. యు గాట్ ద లాటరీలు తగిలినట్టు. యు గాట్ ద బిగ్ కార్, ఒక పెద్ద కారు నీకు దొరికినట్టు. యు గాట్ ద బిగ్ సైకిల్ దొరికినట్టు. యు వాజ్ బైడ్ ద ఐఫోన్ మొబైల్ కొన్నట్టు. యంగ్స్టర్స్, యవనస్తులైతే ఎలాంటి కళలు కంటారంటే అబౌట్ ద డ్రీమ్ గర్ల్, డ్రీమ్ బాయ్, మరి కళల రాజు కళల రాణి ఎలాగ ఉండాలని కళలు కంటారండి. ఎల్డర్స్, పెద్దవాళ్ళు అయితే వాట్ దే విల్ థింక్, ఏమనుకుంటారండి? పెద్దవాళ్ళు అయితే అవి క్రిస్టియానిటీ, క్రైస్తవంలో పెద్దవాళ్ళు ఏం కళలు కంటారండి? విజన్స్, దర్శనాలు ఏం కంటారండి? వాట్ ఈస్ దేర్ విజన్? వాళ్ళ దర్శనం ఏంటండి? వెన్ మై డాటర్ విల్ సెటిల్, నా కుమార్తె ఎప్పుడు సెటిల్ అయిపోతుంది. ఆల్వేస్ వరింగ్ అబౌట్ దేర్ ఫ్యూచర్స్, అనదర్ ఫ్యూచర్, అవతల వాళ్ళ భవిష్యత్తు గురించి బాధపడమే. వెన్ మై సన్ విల్ సెటిల్, ఎప్పుడు నా కుమారుడు సెటిల్ అవుతాడు. దట్ ఈస్ దేర్ వరింగ్. అదే వాళ్ళ బాధ. పేరెంట్స్ వరి, తల్లిదండ్రుల బాధ ఏంటంటే సెటిలింగ్ దేర్ చిల్డ్రన్, పిల్లల్ని సెటిల్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ వన్ థింగ్ ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నాను, ఎవరు ద పేరెంట్స్, తల్లిదండ్రులుగా ఆల్వేస్ యువర్ వరింగ్ అబౌట్ యువర్ చిల్డ్రన్. ఎప్పుడు కూడా నీ పిల్లల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఓకే ఆలోచిస్తున్నావు, బట్ లిటిల్ టైం, కొద్దిసేపు అన్నా ఆర్ ఎనీ టైం, ఎప్పుడైనా సరే, ఆర్ యూ థింకింగ్ అబౌట్ ద జీసస్? యేసయ్య గురించి ఆలోచించావా? ఇన్ యువర్ ఫ్యూచర్, నీ జీవితంలో, ఇన్ యువర్ ఫ్యూచర్, ఇప్పుడు నువ్వు ఉన్న ఈ జీవితంలో ఆర్ యూ థింకింగ్, నువ్వు ఆలోచించావా? ఇన్ మై లైఫ్, నా జీవితంలో, ఇన్ మై హౌస్, నా ఇంటిలో ఈజ్ జీసస్ ఈజ్ దేర్, యేసయ్య ఉన్నాడా? క్వశ్చన్ మార్క్ అండి. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా లేదా? యేసేపు జీవితంలో యేసయ్య ఉన్నాడు. యేసేపు జీవితంలో ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. యేసేపు ఇంటిలో కూడా యేసయ్య ఉన్నాడు. మరి నీ జీవితంలో ఉన్నాడా? తెలుగు వాళ్ళ కోసం చెప్తున్నాను, నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? భవిష్యత్తులో ఏమేమో అయిపోవాలని చెప్పేసి నీ పిల్లలు సెటిల్ అవ్వాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలి, నేను ఇలాగ డ్రీమ్ బాయ్ని పెళ్లి చేసుకోవాలి, డ్రీమ్ గాని పెళ్లి చేసుకోవాలి, నేను ఐఏఎస్ డాక్టర్ కావాలి, అది కావాలి, ఇది కావాలని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ భవిష్యత్తులో ఏదో సాధించేయాలని అనుకుంటున్నావు. కానీ అసలు నిజమైన సాధన అంటే ఏంటో తెలుసా నీకు? అసలు నిజమైన కర్తవ్యం అంటే ఏంటో తెలుసా నీకు? నువ్వు యేసయ్య గురించి వాక్యం చెప్పినప్పుడే, యేసయ్య గురించి ఆత్మను రక్షించినప్పుడే, టు బ్రింగ్ ద సోల్స్ ఫర్ ద జీసస్ క్రైస్ట్, యేసయ్య గురించి మరి ఆత్మల్ని నువ్వు నడిపించినప్పుడేనండి, దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. అది నిజమైన క్రైస్తవ్యము. వాట్ ద డ్రీమ్ సేస్, ఇక్కడ ఉన్న ఈ దర్శనాలు, వాట్ దట్ విజన్ సేస్, ఇక్కడ ఉన్న ఈ దర్శనాలు, వాట్ ఈస్ కేమ్, ఏమొచ్చినాయండి? సన్ అండ్ మూన్ స్టార్స్, అక్కడ వచ్చిన డ్రీమ్లలో సూర్యుడు, చంద్ర, నక్షత్రాలు అన్ని అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. ఇట్ ఈస్ అబౌట్ అవర్ ఫ్యూచర్ టు, మన భవిష్యత్తు గురించి కూడా తెలుపుతుందండి. ఆల్ ద అనదర్ జెంటైల్స్, అన్యులనే వాళ్ళందరూ నాట్ బౌ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నీ ముందు కాదండి నమస్కరించాల్సింది. దే హ్యాస్ టు ఆల్ ద అనదర్ జెంటైల్స్, అన్యులనే వాళ్ళు, ఆల్ ద అనదర్ హిందూస్ అండ్ ముస్లిమ్స్, హైందవ కుటుంబంలో ముస్లిమ్స్ గా ఉన్న వాళ్ళు, వీరందరూ కూడా దే హ్యాస్ టు బౌ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. దిస్ ఈస్ ద డ్రీమ్ దట్ జోసెఫ్ గాడ్. యేసేపుకు వచ్చిన ఈ దర్శనం గురించి, ఈ కళ గురించి మనం చూస్తే దాని అర్థం ఏంటంటే అన్య కుటుంబంలో ఉన్న వారందరూ కూడా యేసయ్య గురించి తెలుసుకోవాలండి. అంటే హిందువులు, హైందవులు, ముస్లిమ్స్ వారందరూ కూడా యేసయ్య తెలుసుకోవడమే కాకుండా వాళ్ళు యేసయ్యకి సాష్టాంగ నమస్కారం చేయాలి. వి నో దట్ వెరీ వెల్. మనకు తెలుసు when he was gone in that Egypt, అతను ఈజిప్టులో అడుగు పెట్టినప్పుడు మీకు తెలుసు కదా, కింగ్ సెడ్, ద రాజు ఏమన్నాడండి? వాట్ ద కింగ్ సెడ్, రాజు ఏమన్నాడండి?
హీ వాజ్ వెరీ ఇంప్రెస్, ఆశ్చర్యపోయాడండి. రియల్లీ జోసెఫ్ గాడ్ ఈజ్ అ రియల్ గాడ్. యేసేపు దేవుడే నిజమైన దేవుడు అన్నది అంగీకరించి ఉన్నాడండి. లైక్ దట్ విట్నెస్, అలాంటి సాక్ష్యం పొంది ఉన్నాడు యేసేపు. సో ఇన్ యువర్ లైఫ్ ఈరోజు నీ జీవితంలో ఫ్యూచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. భవిష్యత్తు ఎదురు చూస్తుంది. ఆఫ్టర్ దిస్ COVID-19 ఎండ్స్, ఈ COVID-19 వైరస్ వెళ్ళిపోయిన తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ, నువ్వేం చేయాలి? బిఫోర్ దట్, ఇది వెళ్ళకపోక ముందే నువ్వేం చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాలకి నువ్వు క్షమాపణ పొందాలి. యూ హ్యావ్ టు కన్ఫెస్ ఆల్ యువర్ సిన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. ప్రతి పాపాన్ని నువ్వు ఏం చేయాలంటే ఒప్పుకోవాలని నీ నోటితోటి, అండ్ యూ హ్యావ్ టు లీవ్ దట్ సిన్. ఆ పాపాన్ని నువ్వు వదిలేయాలి. వాట్ టైప్ ఆఫ్ ద సిన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్? ఐ డోంట్ నో. ఎలాంటి పాపాలను నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ జీసస్ నోస్. ఏసై తెలుసు. సమ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ద మూవీ డ్రీమ్. సినిమాలకు మరి ఆకర్షితులైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సీరియల్స్, నాటకాలకు ఆకర్షితుల వాళ్ళై ఉన్నారు. డ్రింకింగ్, తాగుడుకు ఆకర్షితులైన వారు ఉన్నారు. సమ్ ఆర్ అడిక్టెడ్ టు ద ఐడల్ వర్షిప్. విగ్రహారాధన పిచ్చి పట్టిన వాళ్ళు ఉన్నారండి. మెనీ ఆర్ అడిక్టెడ్ టు ద డిఫరెంట్ మేనర్స్ ఆఫ్ ద ఫోర్నికేషన్. జారత్వానికి పీడిపబడుతున్న వాళ్ళు ఉన్నారు. అడల్టరీ, వ్యభిచారాన్ని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ద పీపుల్ ఆర్ దేర్ రైట్ నౌ. ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది కూడా రకరకాల మనసత్వాలు కలిగి రకరకాల కోరికలతోటి ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఫాలోయింగ్ ద మూవీ హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సినిమా హీరోయిన్ల లాగా డ్రెస్సులు వేసుకుంటున్న వాళ్ళు కూడా అనేక మంది ఇక్కడ ఉన్నారండి. ఫాలోయింగ్ ద వరల్డీ మేనర్, లోకానుసారంగా జీవించడానికి ముందుకు పరుగులెత్తే వాళ్ళు అనేక మంది ఉన్నారని. ఫర్ యూ ఆల్, మీ అందరికీ నేను చెప్తున్నా. ఫర్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్, మీ అందరికీ నేను చెప్తున్నాను. డూ యూ హ్యావ్ ద జీసస్ ఇన్ యూ? యేసయ్య నీలో ఉన్నాడా? వై జోసెఫ్ లైఫ్ వాస్ బ్లెస్డ్? ఎందుకు యేసేపు జీవితం జీవింపబడిందో తెలుసా మీకు? వై జోసెఫ్ లైఫ్ ఇస్ బ్లెస్డ్? ఎందుకు యేసేపు జీవితము దీవెన పొందిందో తెలుసా నీకు? వై ఇట్ వాస్ బ్లోసమ్? ఎందుకు చిగురిచిందో నీకు తెలుసా? ఇన్ జోసెఫ్ లైఫ్, యేసేపు జీవితంలో జీసస్ ఇస్ దేర్. యేసయ్య ఉన్నాడు. ఇన్ హిస్ థాట్స్, అతని ఆలోచనల్లో జీసస్ ఇస్ దేర్. యేసయ్య ఉన్నాడు. ఇన్ హిస్ డ్రీమ్స్, అతని కలిగే కలలలో జీసస్ ఇస్ దేర్. యేసయ్య ఉన్నాడు. ఇన్ హిస్ హార్ట్, అతని హృదయంలో యేసయ్య ఉన్నాడు. వెన్ హి ఇస్ వాకింగ్, అతను నడుస్తూ ఉన్నప్పుడు హి ఇస్ వాకింగ్ విత్ జీసస్. యేసయ్యతోటి నడుస్తున్నాడండి. జోసెఫ్ ఇస్ వాకింగ్ విత్ జీసస్. యేసయ్యతోటి నడుస్తూ ఉన్నాడండి యేసేపు. when he was doing the prayer, ప్రార్థన చేస్తున్నప్పుడు he was filled with the Holy Spirit fire. ప్రార్థన చేస్తున్నప్పుడు జోసెఫ్, యేసేపు 17 years boy అయిన యేసేపు ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని అభిషేకం చేత నింపబడ్డాడండి. హోలీ స్పిరిట్ ఫైర్, పరిశుద్ధాత్మ అగ్ని చేత. దట్స్ కాజ్, అందుకే he got the visions, దర్శనాలు కలిగి ఉన్నాయి. he said the prophecy, అతను ప్రవచించాడు. he said about the interpretation of the dreams, మరి కలల గురించి మరి ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ చేసి ఉన్నాడండి. కలల గురించి అందరికీ కూడా దానికి ఏంటి అని చెప్పేసి దాని గురించి అతను అందరికి కూడా తెలిపి ఉన్నాడని, దాని తాత్పర్యం ఏంటి అని, దానికి ఏం శాసనం ఎందుకు వచ్చింది అని he said to the king, రాజుకు చెప్పి ఉన్నాడండి. why he said, ఎందుకు చెప్పి ఉన్నాడు? whom power, ఏ శక్తితో చెప్పి ఉన్నాడు? Holy Spirit God power, పరిశుద్ధాత్మ అగ్ని. సో జోసెఫ్ సెకండ్ డ్రీమ్, మరి యేసేపు కలిగిన రెండో కళ, ఇట్ ఈస్ అబౌట్ యు, నీ గురించే. You have to repent today, my dear brothers and sisters. సోదరులను మార్చబడాలి. You have to proclaim the Jesus all over the world. నువ్వు ప్రతి చోటికి వెళ్ళి యేసయ్య గురించి సువార్త ప్రకటించాలండి. That's because you came to this world. అందుకే ఈ లోకానికి వచ్చావు నువ్వు. నాట్ బీయింగ్ ఎ హౌస్ వైఫ్, మరి హౌస్ వైఫ్ గా ఉండడానికి కాదు. నాట్ టు బీయింగ్ ఎ గుడ్ హస్బెండ్, మంచి భర్తగా ఉండడానికి కాదు. నాట్ టు బీ ఏ లైక్ ఎ గుడ్ పేరెంట్స్, తల్లిదండ్రులుగా మంచిగా ఉండడానికి కాదండి. దట్ ఈస్ జస్ట్ టెంపరరీ. ఈ లోకంలో తాత్కాలికమైనవి. దట్ ఆల్ ద రిలేషన్స్, ఆ బంధాలన్నీ తాత్కాలికమైనవండి. వాట్ ఈస్ యువర్ ట్రూ రిలేషన్షిప్? ఏది నిజమైన రిలేషన్షిప్ అండి? ఏది నిజమైన బంధుత్వం ఏంటి? You have to communicate with Jesus. నువ్వు యేసయ్యతో సంభాషణ కలిగి ఉండాలి. జోసెఫ్, యేసేపు గురించి మీకు తెలుసా? he is a shepherd, అతను గొర్రెల కాపరి. always when he was gone for the flocks, అతను వెళ్ళినప్పుడు గొర్రెలు కాచుకోవడానికి అతను వెళ్ళినప్పుడు he is focused upon the Jesus. యేసయ్య మీద దృష్టి ఉంచి always watching the heaven, పరలోకాన్ని చూస్తూ ఉన్నాడండి. He's watching the heaven, పరలోకాన్ని చూస్తూ ఉన్నాడు. He's watching the Jesus, యేసయ్యను చూస్తూ ఉన్నాడండి. He's watching the heaven, పరలోకాన్ని చూడడమే కాకుండా he's watching the heavenly angels, పరలోక దేవదూతల్ని కూడా చూస్తూ ఉన్నాడండి. What a wonderful privilege he's having. ఎంత అత్యధికమైన ప్రివిలేజ్ కలిగి ఉన్నాడండి. Do you have that? నీ జీవితంలో అది ఉందా?
యు హావ్ టు షైన్ లైక్ ఎ సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు ఒక సూర్యుడి లాగా యు హావ్ టు బీ లైక్ మై సిస్టర్, నా సోదరి, మై బ్రదర్, నా సోదరుడా. హౌ యు హావ్ టు బి, నువ్వు ఎలాగ ఉండాలంటే దట్ ఫ్యూచర్ డ్రీమ్, ఆ భవిష్యత్తుకు వచ్చిన ఆ కళ గురించి ఏంటంటే సన్, సూర్యుడు అంటే నీకు మీకు ఇంత చెప్పి ఉన్నాను, ఇంతకు ముందే చెప్పి ఉన్నాను. ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏం చేయాలంటే నువ్వు యేసయ్య సువార్తను ప్రకటించాలి. యు హావ్ టు షైన్ లైక్ ఎ సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో సూర్యుడిలాగా నువ్వు వెలిగింపబడాలండి. యు హావ్ టు షైన్, నువ్వు ఈ దగ్గర మెరవబడాలి. ఇంకోటి ఏంటంటే సన్ రిప్రజెంట్స్, మరి ఏది సూర్యుడి గురించి ఇంకోటి ఏంటంటే యు హావ్ టు ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఫైర్ అనాయింట్మెంట్. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత నింపబడడం. అంటే సూర్యుడితో నింపబడ్డ సూర్యుడు అంటే దానికి ఏంటంటే సన్ అంటే దాని గురించి ఎందుకు అలా భావం వచ్చింది అంటే యు హావ్ టు ఫిల్డ్ విత్ ఫైర్ అనాయింట్మెంట్. అగ్ని అభిషేకం తోటి మీరు నింపబడాలి అండి. యు హావ్ టు ఫిల్డ్ విత్ ద మైటీ అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ బలమైన అభిషేకం తోటి ఫైర్ అనాయింట్మెంట్, అగ్ని అభిషేకం తోటి నింపబడాలండి. దట్ ఈస్ ద సన్ ది ప్రెజెన్స్. అది సూర్యుడి గురించి ఇక్కడ జీసస్ ఈజ్ షోన్ టు ద జోసెఫ్, యేసేపుకు తెలుపుతూ ఉన్నారండి. అండ్ అబౌట్ యు, నీ గురించి కూడా. సో యు హావ్ టు చేంజ్ యువర్ లైఫ్ టుడే. అందుకే నీ జీవితం ఈ రోజు మార్చబడాలండి. యు హావ్ టు వేకప్, నువ్వు లేపబడాలి ఫ్రమ్ ద లేజీ క్రిస్టియన్. అలాగా లేజీ ఉండే క్రైస్తవం నుంచి నామినల్ క్రిస్టియన్, నామకార్థంగా ఉండే క్రైస్తవం నుంచి యు హావ్ టు రైజ్ అప్. నువ్వు బయటికి లేపబడాలండి, నువ్వు పైకి లేపబడాలండి. యు హావ్ టు గో అవుట్ సైడ్. నువ్వు బయటికి వెళ్ళి యు హావ్ టు ప్రీచ్ అబౌట్ ద జీసస్. నువ్వు యేసయ్య గురించి ప్రకటించాలి. యు హావ్ టు ప్రీచ్ అబౌట్ ద జీసస్ లవ్. నువ్వు యేసయ్య ప్రేమను చెప్పాలి. యు హావ్ టు సేవ్ ద సోల్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసయ్య గురించి ఏం చేయాలంటే ఆత్మల్ని సంపాదించాలండి. దట్స్ ద కాజ్. అందుకే ద డ్రీమ్ సిగ్నిఫైస్, అది అక్కడ వచ్చిన ఆ కళ భావం అండి. ఫ్యూచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. భవిష్యత్తు ఏంటి నీది? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ టుడే? ఈరోజు నీ భవిష్యత్తు ఏంటి? ఆర్ డ్రీమింగ్ అబౌట్ ద వాంట్ టు బికమ్ ద బిగ్ మిలియనర్ అయిపోవాలి నేనని, ఆర్ బిలియనర్ అయిపోవాలని, దట్ యు నీడ్ ద లగ్జరీ లైఫ్ కావాలని. దట్ ఈస్ నాట్ ద థింగ్. అవి కాదండి నిజమైన జీవితం. లగ్జరీ లైఫ్, లగ్జరీగా ఉండడము, హ్యావింగ్ ద బిలియనర్ లైఫ్, మిలియనర్గా ఉండడం, అవి కాదండి నిజమైనవి. వాట్ ఈస్ ద ట్రూ లైఫ్? నిజమైన జీవితం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ట్రూ జాయ్? ఏది నిజమైన ఆనందం అంటే ఏంటి? జీసస్, యేసయ్య అండి. when Jesus dwells in you, యేసయ్య నీలో ఉన్నప్పుడు that is the real joy. అది నిజమైన ఆనందం. దట్ ఈస్ ద రియల్ లైఫ్. అది నిజమైన జీవితం అండి. జీసస్ ఈజ్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసయ్య లేకపోతే యువర్ లైఫ్ ఈజ్ బిగ్ జీరో. నీ జీవితం పెద్ద సున్నా అండి. హౌ మచ్ బిలియనర్ యు ఆర్, ఎంత పెద్ద బిలియనర్ సరే, హౌ మచ్ బ్యూటిఫుల్ యు ఆర్, నువ్వు ఎంత అందగాడివైనా సరే, హౌ మచ్ బ్యూటిఫుల్ ఉమెన్ యు ఆర్, ఎంత అందగతివైనా సరే, నువ్వు ఎయిదర్ యు ఆర్ ద మిస్ యూనివర్స్, మిస్ యూనివర్స్ కానీ మిస్ వరల్డ్ కూడా కావచ్చు. నువ్వు హూ ఎవర్ యు ఆర్, నువ్వు ఎవరైనా కావచ్చు. వాట్ టైప్ ఆఫ్ ద ప్రొఫెషన్ టుడే యు ఆర్, ఏ ప్రొఫెషన్ అయినా నువ్వు ఉండొచ్చు. ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో యేసయ్య లేకపోతే, హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నీలో లేకపోతే యువర్ లైఫ్ ఈజ్ బిగ్ జీరో. నీ జీవితం అంటే ఏంటండి? పెద్ద సున్నా. సో యు హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. నువ్వు దాన్ని గ్రహించాలి. సో వాట్ ద జాకబ్ సేస్, ఇక్కడ యాకోబు ఏమంటున్నాడో చూడండి. అండ్ హీ బ్రదర్స్ were okay, 11th verse, and his brothers were jealous of him, but his father kept the saying in the mind. సో ఏంటంటే ఇక్కడ లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాము. వెన్ ద బ్రదర్స్ హర్డ్ దిస్, ఏంటంటే అతను ఏం చేశాడంటే జోసెఫ్ వచ్చిన కలలన్నీ, ఆల్ హిస్ విజన్స్ హీ వాస్ షేర్డ్ విత్ హిస్ బ్రదర్స్, తన సహోదరులతో పంచుకున్నాడు. సో దే గాట్ మోర్ జెలస్, వాళ్ళకి ఇంకా అసూయ కలిగింది. ఆహా, we will bow in front of you Joseph, నీ ముందు మేము సాష్టాంగ నమస్కారం చేస్తామని they was insulted him. వాళ్ళు ఏం చేశారంటే అతను ఎగతాళి చేశారండి. They don't have the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుడు లేడు కాబట్టి జోసెఫ్ బ్రదర్స్ ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ శక్తితోటి వారు లేరు కాబట్టి దే వాస్ ఇన్సల్టెడ్. వాళ్ళు ఏంటంటే ఎగతాళి చేశారు. వాళ్ళు లిజనింగ్ దిస్ జోసెఫ్ డ్రీమ్స్, యేసేపుకు వచ్చిన ఈ కళల్ని చూసి, హిస్ విజన్స్, అతని కలిగిన ఈ దర్శనాలు చూసి దే వాస్ మోకుడు, ఎగతాళిగా నవ్వారు వాళ్ళు. ఈవెన్ హిస్ ఫాదర్, తన తండ్రి కూడా, హీ వాస్ ఫస్ట్లీ మోకుడు, అతను కూడా మరి ఎగతాళిగానే నవ్వాడు. కానీ ఇన్సల్టెడ్ హిమ్, అతను ఏంటంటే కొంచెం అలాగే ఇన్సల్ట్ గా, కొంచెం అలాగా అవమానకరంగా మాట్లాడు. కానీ బట్ అగైన్, కానీ ఏంటంటే జాకోబ్ ఏం చేశాడంటే, యాకోబ్ హీ వాజ్ థింకింగ్ అబౌట్ దట్, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. వై దిస్ డ్రీమ్స్ కేమ్ లైక్ దిస్, ఎందుకు ఈ కళలు ఇలా జరిగాయి, ఎందుకు ఇలాగా వచ్చాయని హీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ దట్, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడండి.
టుడే ఇన్ యువర్ విజన్స్, వాట్ ఎవర్ యువర్ గెటింగ్ ద విజన్స్, నీకు వస్తున్న దర్శనాలను చూసి ఇఫ్ యూ షేర్ విత్ అదర్ పీపుల్, అవతల వాళ్ళకి నువ్వు చెప్పినప్పుడు దే విల్ మోక్ అబౌట్ యూ, నీ గురించి ఎగతాళిగా నవ్వుతారు వాళ్ళు. వెన్ యూ టెల్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్, నువ్వు యేసుకి చెప్పినప్పుడు అందరికీ కూడా వెన్ యూ టెల్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్, ఎప్పుడైతే మీరు ఏంటంటేనండి మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా అరౌండ్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితుల దగ్గర కానీ అరౌండ్ యువర్ రిలేషన్స్, నీ దగ్గర ఉన్న బంధువుల దగ్గర కానీ వెన్ యూ టెల్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్, నువ్వు యేసు గురించి చెప్పినప్పుడు హౌ దే విల్ బి రియాక్ట్, వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతారో తెలుసా? వెన్ యూ సే అబౌట్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎలాగ చూస్తారో తెలుసా? వెన్ యూ సే అబౌట్ యువర్ డ్రీమ్స్, నీకు వచ్చిన కళల గురించి, వెన్ యూ సే అబౌట్ యువర్ ప్రొఫెసీస్, నీకు వచ్చిన ప్రవచనాల గురించి, వెన్ యూ సే అబౌట్ యువర్ మినిస్ట్రీ కాల్, నీకు కలిగిన సేవ కాలింగ్ గురించి నువ్వు చెప్పినప్పుడు, పిలుపు గురించి వాళ్ళు ఎలా చూస్తారో తెలుసా? దిస్ ఆల్ ద వరల్డ్ థింగ్స్ దట్ వి ఆర్ ద మ్యాడ్. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఇంక్లూడ్ అవర్ రిలేషన్స్, మన బంధువులు, ఇంక్లూడ్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లలు, ఇంక్లూడ్ యువర్ వైఫ్, నీ భార్య కూడా, ఇంక్లూడ్ యువర్ హస్బెండ్, నీ భర్త కూడా, ఇంక్లూడ్ యువర్ ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్, నీ ప్రాణ స్నేహితులు, నీ ప్రియమైన స్నేహితులు అందరూ కూడా వాట్ దే థింగ్స్, వాళ్ళు ఏమనుకుంటారంటే యూ బికమ్ ద మ్యాన్, నువ్వు పిచ్చివాడి అయిపోయినావనుకుంటారు. యూ బికమ్ ద మ్యాన్, నువ్వు పిచ్చిదాని అయిపోయినావనుకుంటారు. దిస్ మ్యాన్ ఈస్ బికమ్ ద క్రాక్, ఇతనికి పిచ్చి పట్టింది అనుకుంటారు. సేమ్ వే ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, వెన్ జోసెఫ్ వర్ షేర్డ్ ఆల్ ద డ్రీమ్స్, అతని కలిగిన దర్శనాల గురించి అన్ని చెప్తూ ఉంటే ఎవరు చెప్పాడండి? whom he said, ఎవరికి చెప్పాడు? when he was sharing all his dreams with his brothers, తన సహోదరులతోటి పంచుకుంటున్నప్పుడు they started mocking, వాళ్ళు ఎగతాళిగా నవ్వుతూ ఉన్నారు. they was mocking, వాళ్ళు ఎగతాళిగా నవ్వుతున్నారు. అగైన్ దే ఫీల్ ఇన్సైడ్, దే ఫీల్ మోర్ jealous, ఇంకా అసూయ వచ్చేసింది. దే వాంట్ టు కిల్ ద జోసెఫ్, యేసేపుని చంపేయాల్సినంత కోపం వాళ్ళకి కలిగిందండి ఆ టైంలో. ఎందుకు అనంటే దే వాజ్ అటాక్డ్ బై ద డీమన్స్, వారు అపవాది శక్తితోటి నింపబడి ఉన్నారండి. జోసెఫ్ బ్రదర్స్, యేసేపు సహోదరులు, దే వాజ్ ఫిల్డ్ విత్ ద డీమన్స్, అపవాది శక్తితో నింపబడినారు. జెలస్ కమ్స్ బై ద డెవిల్. మనం గ్రహించాలి, ఇక్కడ ఏంటంటే అసూయ అనేది అపవాది దగ్గర వస్తుందండి, అపవాది దగ్గర నుంచి వస్తుంది అని, సాతాను గారి దగ్గర నుంచి వస్తుంది అండి. సో దే గాట్ ద జెలస్, వాళ్ళకి ఏంటంటే అసూయ కలిగింది. బికాజ్ ఎందుకంటే ఇన్సైడ్ ద సాటన్, వాళ్ళలో ఏంటంటే సాటన్ ఈస్ డ్వెల్ట్ ఇన్ దెమ్, అపవాది వాళ్ళలో ఉన్నాడు కాబట్టి హీ నోస్ అబౌట్ దిస్ ఆల్ ద డ్రీమ్స్, ఇక్కడ జరగబోయే ఈ దర్శనాల గురించి, కళల గురించి సాతానికి తెలుసు కాబట్టి హీ గెట్ మోర్ జెలస్, వారికి ఇంకా అసూయ కలిగింది. ఐ హావ్ టు కిల్ ద జోసెఫ్, యేసేపుని ఎలాగైనా చంపేయాలా అన్నంత కోపం కలిగిందండి. టుడే ఇన్ యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితంలో యువర్ బ్రదర్ ఇస్ జెలస్ అపాన్ యూ, నీ సహోదరు నీ మీద అసూయతో ఉన్నాడేమో. యువర్ సిస్టర్ ఇస్ జెలస్, నీ సహోదరి నీ మీద అసూయతో ఉందేమో. ఆర్ యు ఆర్ ద జెలస్ అపాన్ సమ్వన్, వేరే వాళ్ళ మీద నువ్వు అసూయతో ఉన్నావేమో. దట్ పాస్టర్ ఈజ్ టెల్లింగ్ వెరీ పవర్ఫుల్లీ, ఆ సేవకుడు ఎంతో అద్భుతంగా ప్రసంగిస్తూ ఉన్నాడు. that woman of God says like that very powerfully, మరి దైవ సేవకురాలు ఎంతో అద్భుతంగా ప్రసంగిస్తుంది. that doing the miracles and signs and wonders, అద్భుతాలు ఆశ్చర్యకార శక్తులు కలిగి ఉన్నారు వాళ్ళు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే శక్తితో నింపబడి ఉన్నారు వారు అని. as a man of God, దైవ సేవకుడుగా, as a woman of God, దైవ సేవకురాలుగా, do you have the jealousies in you? నీలో అసూయ కలుగుతూ ఉందా? ours is the very small ministry, నాది చిన్న పరిచర్య. there is the international ministry, వాళ్ళదేమో దే ఆర్ హ్యావింగ్ ద ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, వాళ్ళదేమో ఇంటర్నేషనల్ పరిచర్య అని అసూయతో ఉన్నావా? యాజ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసిగా, డూ యూ హ్యావ్ ద జెలస్ అపాన్ యువర్ మదర్ ఇన్ లా, మీ అత్తమ్మను చూసినప్పుడు నువ్వు అసూయపడుతున్నావా? డూ యూ హ్యావ్ ద జెలస్ అపాన్ వెన్ యూ లుక్ అప్ ద యువర్ ఫాదర్ ఇన్ లా, మీ మామను చూసినప్పుడు అసూయపడుతున్నావా? డూ యూ హ్యావ్ ద జెలస్ వెన్ వాచింగ్ ద అనదర్ పీపుల్, దోస్ హు ఆర్ డూయింగ్ ద గుడ్ వర్షిప్, ఎవరైతే ఎక్కువ బాగా ఆరాధిస్తున్నారో, మంచిగా మరి ఆరాధన చేస్తున్నారో యేసయ్యను చూసి, డూ యూ గెట్ ద జెలస్ ఇన్ సైడ్? ఏమన్నా అసూయతోటి ఉన్నావా? టుడే యూ హ్యావ్ టు రిపెంట్, నువ్వు మారుమనసు పొందాలి. జెలస్ విల్ కొలాప్స్ ద ఫ్యూచర్స్. గ్రహించాలండి, భవిష్యత్తును నాశనం చేసేది ఏంటంటే జెలసీ, అసూయ. సాతాన్ ఆల్సో వెరీ జెలస్, అపవాది కూడా ఎంతగానో అసూయపడ్డాడండి. హూమ్ హీ జెలస్, ఎవరి మీద అసూయపడ్డాడండి? హూమ్ హీ దట్ మచ్, హీ వాజ్ వెరీ వెరీ టూ మచ్ జెలస్. ఎంతో భయంకరమైన అసూయ కలిగి ఉన్నాడండి అపవాది. వై, ఎవరిపైన కలిగి ఉన్నాడు అసూయ? ఎవరి మీద కలిగి ఉన్నాడు? అపాన్ ద జీసస్, యేసయ్య మీదనే అపవాది అసూయ కలిగి ఉన్నాడండి.
దట్స్ కాజ్ అందుకే నౌ ఆల్ ద వరల్డ్ ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు అవర్ క్రిస్టియన్స్ క్రైస్తవులు అనే వాళ్ళు డిఫరెంట్ డినామినేషన్స్ ఇక్కడ చూస్తున్న డినామినేషన్ రకరకాలుగా ఉన్న వాళ్ళు యు ఆర్ ద జెలస్ అపాన్ అదర్స్ అవతల వాళ్ళని చూస్తే అసూయతో ఫీల్ అయిపోతున్నావు నువ్వు యు ఆర్ ద జెలస్ నీకు ఎలాంటి అసూయ కలిగి ఉన్నావంటే అసూయతో నింపబడి ఉన్నావు సేమ్ జెలస్ ఇదే అసూయ సేమ్ ఎవరి మీద ఉన్నది జోసెఫ్ బ్రదర్స్ యేసేపు సోదరుల మీద ఉన్న అసూయ టుడే ఇట్ ఈస్ లీడింగ్ యు నిన్ను కూడా నడిపిస్తూ ఉంది యు ఆర్ ద లాట్ ఆఫ్ ద జెలస్ ఇన్ యు టుడే ఈ రోజు నీలో ఎంతో అసూయ కలిగి ఉన్నావు టూ మచ్ జెలస్ చాలా భయంకరమైన అసూయ వెల్ వాచింగ్ ద ఎనీ బ్యూటిఫుల్ పీపుల్ ఎవరైనా అందంగా ఉన్న వాళ్ళని చూస్తే జెలస్ అసూయ వచ్చేస్తుంది వెన్ యువర్ బ్రదర్ వాజ్ వెల్ సెటిల్డ్ నీ సోదరుడు వెల్ సెటిల్ గా అయి ఉన్నాడు అంటే జెలస్ అసూయ వస్తుంది వెన్ దే వాజ్ బైట్ ఏ న్యూ కార్ వాళ్ళు ఒక మంచి కారు కొన్నారంటే యూ విల్ గెట్ ద జెలస్ నీకు అసూయ వచ్చేస్తుంది వై దిస్ జెలస్ ఇస్ కమింగ్ ఎందుకు ఇలాంటి అసూయ వస్తుందండి బికాజ్ ఎందుకంటే యూర్ ఆల్సో మూవింగ్ ఇన్ ద జోసెఫ్ బ్రదర్స్ జనరేషన్ మీరు కూడా యేసేపు సహోదరుల జనరేషన్లో ఉన్నారు కాబట్టి అలాంటి అసూయను మీరు కలిగి ఉన్నారండి సో టుడే యూ హ్యావ్ టు కమ్ అవుట్ దాని నుంచి బయటికి రావాలి యూ హ్యావ్ టు కమ్ అవుట్ కంప్లీట్లీ దాని నుంచి నువ్వు బయటికి రావాలి బికాజ్ ఎందుకంటే జెలస్ ఈ అసూయ అనేది ఇట్ విల్ ఈట్ యూ అది నేనేం చేసిందంటే తినివేస్తుంది ఇట్ విల్ స్వాలో యూ అది నేను మింగివేస్తుంది జెలస్ ఈజ్ ద డెవిల్ మీరు తెలుసుకోవాలి అసూయ అనేది అపవాది అండి సో హూ ఇస్ లీడింగ్ అపాన్ ద జోసెఫ్ బ్రదర్స్ అందుకే నేను చెప్తున్నాను కదా యేసేపు సోదరులలో ఎవరు ఉన్నారండి జీసస్ ఇస్ దేర్ యేసై ఉన్నాడా ఇస్ జీసస్ ఇస్ దేర్ యేసై ఉన్నాడా వాళ్ళలో నో జెలస్ ఇస్ దేర్ ఏముందండి వాళ్ళలో అసూయ ఉంది యాంగ్రీనెస్ ఇస్ దేర్ కోపం ఉంది హౌ టు కిల్ ద జోసెఫ్ యేసేపుని ఎలాగైనా చంపివేయాలన్నా ఏముంది అలాంటి బిగ్ కాన్సెప్ట్ అలాంటి పెద్ద కాన్సెప్ట్ తో పెద్ద ప్లాన్ తో మైండ్ తోటి వాళ్ళు ఉన్నారండి వై ఎందుకు దే వాజ్ గివెన్ ద అథారిటీ టు ద డీమోస్ అపవాది చేత వారు నడిపింపబడుతున్నారు దే ఆర్ ద వరల్డీ పీపుల్ వాళ్ళు ఏంటంటే లోకానుసారంగా ఉన్న వ్యక్తులు కాబట్టి దే కెనాట్ సీ ద వర్క్స్ ఆఫ్ ద గాడ్ దేవుని శక్తిని వాళ్ళు చూడలేకపోయారండి సర్సకోస్ అందుకే డెవిల్ ఇస్ లీడింగ్ దే అపవాది వారిని నడిపిస్తూ ఉంది కాబట్టి దే వాజ్ బిగ్ ప్లాన్ హౌ టు కిల్ ద జోసెఫ్ యేసేపుని ఎలాగైనా చంపివేయాలా అని నాట్ ఆఫ్ ద జెలస్ ఎంతో అసూయతోటి ఉన్నారు సో యూ షుడ్ నాట్ బి జెలస్ లైక్ దట్ అలాంటి అసూయ నీలో ఉండకూడదు యూ షుడ్ నాట్ బి లైక్ దట్ అలా మీరు ఉండకూడదండి యూ హావ్ టు చేంజ్ నువ్వు మార్చబడాలి యూ హావ్ టు బీ లైక్ ఎ సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో నువ్వు సూర్యుడు లాగా ఉండాలి దట్ మీన్స్ అదేంటంటే సన్ రిప్రజెంట్స్ ఏంటంటే సూర్యుడు గురించి నేను చెప్పాను ప్రొక్లైమింగ్ అబౌట్ ద జీసస్ యేసే గురించి చెప్పడం గో టు ద వరల్డ్ ఈ లోకానికి వెళ్ళి ప్రపంచంలోకి వెళ్ళి ప్రీచ్ అబౌట్ ద జీసస్ యేసే గురించి వాక్యం చెప్పు ప్రీచ్ అబౌట్ ద జీసస్ లో యేసే ప్రేమని వివరించు ఇఫ్ దే ట్రై టు కిల్ యు నిన్ను చంపడానికి వారు వస్తే యు డై చనిపో బట్ కానీ ప్రీచ్ ద గాస్పెల్ యేసయ్య సువార్తను ప్రకటించాలి వై యు కేమ్ టు దిస్ వరల్డ్ ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావండి టు ప్రీచ్ ద గాస్పెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ ప్రపంచమంతా యేసయ్య సువార్తను ప్రకటించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు సో యు హావ్ టు నో దట్ దాన్ని నువ్వు తెలుసుకోవాలి వై జోసెఫ్ కేమ్ టు దిస్ వరల్డ్ ఈ లోకానికి యేసేపు ఎందుకు వచ్చాడండి వై ద కింగ్ డేవిడ్ కేమ్ దావీదు మహారాజు ఎందుకు వచ్చాడండి వై ద రూత్ కేమ్ రూత్ ఎందుకు వచ్చిందండి వై ద ఎస్తేర్ కేమ్ ఎస్తేర్ ఎందుకు వచ్చిందండి డిఫరెంట్ ద వే ఎందుకు వాళ్ళందరూ వచ్చారండి డిఫరెంట్ ప్లాన్స్ అపాన్ దేర్ లైఫ్ వాళ్ళ జీవితంలో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఉద్దేశము యేసయ్య కలిగి ఉన్నారండి ఆల్ ద గ్లోరీ టు జీసస్ యేసయ్యకి మహిమ కలుగును గాక డిఫరెంట్ ప్లాన్స్ అపాన్ దేర్ లైఫ్ జీసస్ ఇస్ హ్యావింగ్ యేసయ్య కలిగి ఉన్నారండి అలాంటి గొప్ప ప్లాన్స్ కలిగి ఉన్నారు అపాన్ యువర్ లైఫ్ ఈ రోజు నీ జీవితంలో కూడా జీసస్ వాంట్ టు డు ద మిరకల్స్ అద్భుతాలు చేయాలని కోరుతున్నారు యేసయ్య జీసస్ వాంట్స్ టు కమ్యూనికేట్ త్రూ బై ద విజన్స్ యేసయ్య నిన్ను దర్శనాలతో దర్శించాలని కోరుతున్నాడు ఆర్ యు రెడీ నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆర్ యు ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఫైర్ పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు నింపబడ్డానికి సిద్ధంగా ఉన్నావా ఆర్ యు రెడీ టు ఎన్కౌంటర్ విత్ హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఇఫ్ యు ఆర్ రెడీ నువ్వు సిద్ధంగా ఉంటే ఆల్ ద గ్లోరీ టు జీసస్ యేసయ్యకి స్తోత్రం బికాజ్ ఎందుకంటే టుడే హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ గోయింగ్ టు టచ్ యువర్ లైఫ్ ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నిన్ను తాకబోతున్నాడు You are no more the same that you are always crying and depression. You want to commit the suicide. You totally become the crack in this world. ఈ లోకంలో ఇప్పుడు నువ్వు ఎలాగున్నావంటే కృంగిపోయి దిగులతోటి చనిపోవాల నేను నాకెవ్వరు లేరు అనే స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావు పిచ్చి పట్టిన స్థితిలో నువ్వు ఉన్నావు సహోదరి సహోదరుడు అన్నావు ఈరోజు
బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్-19 వైరస్ ద్వారా యూ బికమ్ లైక్ దట్. అలాగే అయిపోయి ఉన్నావు. టుడే ఈ రోజు జీసస్ వాంట్ టు డెలివర్ యూ. నేను యేసయ్య విడుదల ఇవ్వాలని కోరుతున్నాను. జీసస్ వాంట్ టు కమ్ ఇంటూ యువర్ లైఫ్. నీ జీవితంలోకి రావాలని యేసయ్య కోరుతున్నాడు. జీసస్ వాంట్ టు ఫిల్ యూ విత్ హోలీ స్పిరిట్. హౌ హీ వాస్ ఫిల్డ్ ద జోసెఫ్ when he was in the childhood only. మీకు తెలుసా యేసేపుని పరిశుద్ధాత్మ అభిషేకంతో ఎప్పుడు నింపాడు తెలుసా అంటే యేసేపుని యేసయ్య తన చిన్ననాటితనంలోనే యేసేపుని పరిశుద్ధాత్మ అగ్నిభిషేకంతో నింపి ఉన్నారండి. సో టుడే ఈ రోజు నువ్వు యూ హ్యావ్ టు కమ్ దట్ ఎక్స్పీరియన్స్ టుడే. అలాంటి ఎక్స్పీరియన్స్ లోనికి నువ్వు రావాలని హోలీ స్పిరిట్ గాడ్ సేస్, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నారండి. యూ హ్యావ్ టు కమ్, నువ్వు రావాలి. మా టైం మా యూ హ్యావ్ టు కమ్, నువ్వు రావాలి. యూ ఆర్ టు టచ్ బై ద హోలీ స్పిరిట్ ఫైర్. పరిశుద్ధాత్మ అగ్ని చేత మీరు తాకబడాలండి. మై పేరెంట్స్ సేస్, నా తల్లిదండ్రులు అంటారు. మై పేరెంట్స్ సేస్, నా తల్లిదండ్రులు అంటారండి. వాట్ దే సేస్, వాళ్ళు ఏమంటారంటే some people they don't know about the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి తెలియదు కాబట్టి they was also mocked. వాళ్ళు కూడా ఎగతాళి చేశారు. బట్ నౌ ఇప్పుడు వాళ్ళు they are experienced by the Holy Spirit God. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలని వారు కోరుతున్నారండి. they want to walk with Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపబడాలని వారు కోరుతున్నారండి. సో డిఫరెంట్ టైమ్స్ కొన్ని సమయాలని వస్తాయి. when the time comes, అలాంటి సమయం కలిగినప్పుడు డెఫినెట్లీ యువర్ ఫ్యామిలీ విల్ చేంజ్. నీ కుటుంబం మార్చబడుతుంది. డెఫినెట్లీ యువర్ చిల్డ్రన్స్ విల్ చేంజ్. నీ పిల్లలు మార్చబడతారు. ఆల్ ద వరల్డ్ విల్ బి చేంజ్. లోకమంతా మార్చబడుతుందండి. సో దిస్ ఫ్యూచర్ డ్రీమ్, ఇప్పుడు ఈ కలిగిన జోసెఫ్ సెకండ్ విజన్, యేసేపు కలిగిన ఈ రెండో దర్శనం, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ. అది నీ గురించే. టుడే హూ ఆర్ వాచింగ్ ద ఫేస్బుక్ లైవ్ చూస్తున్న మీ అందరికి కూడా దిస్ ఈజ్ ఓన్లీ, ఇదేనండి. దిస్ ఈజ్ ద వండర్ఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ ద హెవెన్. పరలోకం నుంచి వచ్చిన ఒక గొప్ప బహుమతి ఏంటంటే జోసెఫ్ డ్రీమ్స్. మరి యేసేపు కలిగిన కలలండి. దట్ ఈస్ యువర్స్ టుడే. ఈరోజు నీవి కూడా అవన్నీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, దిస్ ఆల్ ద డ్రీమ్స్, ఇక్కడ వచ్చిన ఈ కలలన్నీ, ఆల్ దిస్ విజన్స్, ఈ దర్శనాలన్నీ, ఇట్స్ ఆల్ ఫర్ యువర్ ఫ్యామిలీస్, నీ కుటుంబాలందరికీ. ఇట్స్ ఆల్ అబౌట్ ద వరల్డ్, ఈ లోకంలో ఉన్న వారందరికీ, ఆల్ ద క్రిస్టియన్స్, క్రైస్తవులకి, అనదర్ జెంటల్స్, అన్యులకు కూడా. those who was changed and come to the Jesus, ఎవరైతే యేసు దగ్గరికి వస్తారో, లీవింగ్ ద ఐడల్స్, విగ్రహారాధన వదిలేసి, ఐడల్ వర్షిప్ విగ్రహారాధన వదిలేసి, and come to the Jesus, యేసు దగ్గరికి వచ్చి సరెండర్ their life, వాళ్ళ జీవితాన్ని యేసుకి అంకితం చేస్తారో, they dedicated their life to Jesus, యేసుకి సమర్పించుకుంటారో, they accept as Jesus as a personal savior, వాళ్ళ సొంత రక్షకునిగా యేసుని అంగీకరిస్తారో, for all the people, వారందరి గురించి అండి, అనదర్ జెంటల్స్, అన్యులకు కూడా. బికాజ్ ఎందుకంటే జీసస్ ఈజ్ అ లార్డ్ టు ద ఆల్ ద పీపుల్. యేసయ్య అందరికీ ఏమై ఉన్నాడండి? దేవుడై ఉన్నాడు. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, సో టుడే యు వాంట్ టు బి లైక్ ఎ జోసెఫ్. యేసేపు లాగా ఉండాలని కోరుతున్నావా? ఐ వాంట్ టు బి లైక్ ఎ జోసెఫ్. నేను యేసేపు లాగా ఉండాలని కోరుతున్నాను. ఆల్రెడీ జీసస్ వాస్ ఫిల్డ్ విత్ మెనీ విజన్స్. యేసయ్య నాకు దర్శనాలు చూసే మరి అద్భుతమైన గిఫ్ట్, మరి అలాంటి బహుమతిని ఇచ్చి ఉన్నారండి. ఇన్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్, మరి ఆత్మీయ వరాలలో దర్శనాలు చూసే వరాన్ని యేసయ్య నాకు ఇచ్చి ఉన్నారండి. సో టుడే ఈ రోజు నువ్వు యు హావ్ టు ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ విజన్స్ గిఫ్ట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే దర్శనాల బహుమతిని రోజు నువ్వు పొందుకోవాలి. డ్రీమ్స్, కలల భావాన్ని చెప్పే, మరి ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డ్రీమ్స్, కలల భావాన్ని చెప్పే వరాన్ని నువ్వు పొందుకోవాలి. యు హావ్ టు రిసీవ్ టుడే, రోజు నువ్వు పొందుకోవాలి. డోంట్ బీ లైక్ జస్ట్ లిసనింగ్ అండ్ గోయింగ్ అవుట్ సైడ్. ఏదో వినేసి వెళ్ళిపోయినావా అని ఉండొద్దండి. యూ హ్యావ్ టు ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవునితో ఇక్కడ మీరు నింపబడాలి. యూ హ్యావ్ టు ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఫైర్ రైట్ నౌ. పరిశుద్ధాత్మ అగ్ని మీదకి రావాలండి. జోసెఫ్ స్పిరిట్, యేసేపు మీద ఉన్న ఆత్మ, ఇట్ హ్యాస్ కమ్ అపాన్ యూ. ఇప్పుడు నీ మీదకి రావాలని. హోలీ స్పిరిట్ ఫైర్ అనాయింట్మెంట్, పరిశుద్ధాత్మ అగ్ని వాస్ ఇప్పుడు ఏం చేసినాడు? ట్రై టు broke in all the demonic mantra witchcraft powers around you. ఇప్పుడు ఏం చేయబోతుందంటే పరిశుద్ధాత్మ అగ్ని నీ జీవితంలో ఉన్న అపవాది శక్తులన్నీ లయపరచబోతుందండి. ఇట్స్ రెడీ టు బ్రోక్ అవే ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కదాన్నిటిని అన్నిటిని బ్రోక్ చేయడానికి, అన్నిటిని టు డిస్ట్రాయ్ ఇట్, వాటి పతనం చేయడానికి ఇట్స్ రెడీ, సిద్ధంగా ఉందండి. సో హోలీ స్పిరిట్ టచ్, పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ ఫైర్, పరిశుద్ధాత్మ అగ్ని, హోలీ స్పిరిట్ గాడ్ టుడే యు రిసీవ్ ఇట్. పరిశుద్ధాత్మ దేవుడి రోజు నువ్వు పొందుకో. When you receive, నువ్వు పొందుకుంటే you will be like
హిస్టరీ మేకర్. నువ్వు పొందుకుంటే ఈ రోజు చరిత్ర సృష్టించేవాడిగా యు విల్ బి బికమ్ ద హిస్టరీ మేకర్. చరిత్ర సృష్టించేదానిగా, చరిత్ర సృష్టించేవాడిగా నువ్వు మార్చబడతావు. యు విల్ బి లైక్ ఏ అపోస్తలు. మరి అపోస్తల ఆత్మ నీ మీదకి వస్తుందండి. యు విల్ బి లైక్ అపోస్తల్ ఫైర్. పరిశుద్ధాత్మ అగ్ని ఎలాగా అపోస్తల మీద పనిచేసిందో అలాంటి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నీ మీదకి వస్తుందండి. you'll be filled with the apostle fire anointment. అపోస్తులు ఎలాగా పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి ఆ అగ్ని అభిషేకంతో వాళ్ళు తాకబడ్డారు, సేమ్ అనాయింట్ విల్ కమ్ అపాన్ యు. ఈ రోజు అదే అభిషేకం నీ మీదకి రాబోతుంది. సేమ్ అనాయింట్మెంట్ గోయింగ్ టు టచ్ యు. పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను తాకబోతుంది. రిసీవ్ టుడే ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున దాన్ని మీరు పొందుకోండి. లెట్స్ డు ద ప్రేయర్. ప్రార్థన చేద్దాము. టుడే యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని మీరు పొందుకోబోతున్నారండి. आप पवित्र आत्मा ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుని आप आज रिसीव करो. आपका जीवन पे आपका पवित्र आत्मा आपका जीवन पे आएंगे. पूरा शैतान आपका जीवन में टुकड़ा टुकड़ा हो जाएंगे. परमेश्वर आपको जीवन पे पूरा आनंद देता है. कैसा जोसेफ कैसा वो प्रभु यीशु का प्रिय पुत्र हुआ, ऐसा आप भी प्रिय पुत्र भी होता है. तो अभी आप प्रभु यीशु का पास आओ. आपका जीवन प्रभु यीशु का क्या करना है? समर्पण करो. तो अभी देखो आप भी प्रिय पुत्र और प्रिय पुत्रिका हो जाएंगे. अभी प्रार्थना करेंगे आपके लिए. ऑल द ग्लोरी टू जीसस. सो लेट्स डू द प्रेयर. ప్రార్థన చేసుకుందామండి. Glory, 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 glory. Hello Ramasi Karama Shalanandrin Yotre. Heramasi Karala Masi Kandrin Yotre. Eurila Raba Shalalandrin Yotre. Risi Karaba Baba Baba. Hela Rabasi Karaba Baba Baba. Rina Mama 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 Mama. Hela Raba Baba Shalalandrin Yotre. Risi Karadatrin Yotre. Father, in the name of the Jesus of Nazareth. Thank you Holy Spirit God. Thank you for thank you Holy Spirit God. Thank you for talking with us, Father. Thank you for showing the revelations about the Joseph chapter, Father. Thank you Holy Spirit God. Let everyone filled with the Holy Spirit fire right now in Jesus name, Father. Let everyone will be delivered right now in Jesus name, Father. Every idol worship powers will be broken today in Jesus name, Father. Every mantra witchcraft powers broken today in Jesus name, Father. Let everyone will be delivered today in Jesus name, Father. Let the Holy Spirit God fire touch them in Jesus name, Father. Let the Joseph anointment will touch them right now in Jesus name. How the Joseph spirit was how that Joseph he was leading him, Father. Same Joseph, that same spirit has to come upon us also in Jesus name, Father. Holy Spirit God, touch their life right now in Jesus name, Father. Touch each and everyone, those who are watching today Facebook live, Father. Joseph dream is our dream too, Father. Joseph vision is our vision also, Father. Joseph dream says about our destiny too, so Father. Hola baki dara mashikara loya raba baba hurika baba. Joseph visions, Joseph dreams, everything recording about our destiny also, Father, about our future also, Father. Let everyone be understand that today in Jesus name, Father. Let everyone comes to your feet in Jesus name, Father. Surrender their life to right now in Jesus name, Father. Let everyone will surrender their life right now in Jesus name, Father. Dad, do the miracles in their life, Dad. Dad, bless each and everyone, Father. Dad, every nominal Christianity spirit, leave them right now in Jesus name. Every nominal worldly spirit, all the movies, lust of eye, pride of life, everything, leave right now in Jesus name. Deliver each and everyone in Jesus name, Father. Bless each and everyone in Jesus name, Father. Father, let everyone proclaim the word of God like sun and the moon, how it signifies, how it was, how that wonderful interpretation, Father, a wonderful way, Father. Let their life will be shine like a sun, and let their life will be like a shine like a moon. Let their life will be, let they proclaim the word of God, preach the word of God. Let they shine like stars in this world. Jesus stars in Jesus name, Father. Hallelujah. Thank you Holy Spirit God. Thank you for doing the miracles. Thank you Lord. Thank you Lord. Be filled with right now the Holy Spirit touch right now in Jesus name. Thank you Holy Spirit God. Thank you Dad. Thank you for delivering the many people, Father. Thank you Jesus. Thank you Holy Spirit God. In Jesus mighty name we pray. Amen. సౌత్రమేసయ్య మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసయ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. సో 3 to 4 రేపు ఉంటుంది థర్డ్ పార్ట్ జోసెఫే. సో ప్రైజ్ ది లార్డ్. ఓకే, షేర్ చేయండి. అలాగనే పెంతికోస్ట్ ఫైర్ మినిస్ట్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.